అందరికీ నమస్తే. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై భీమ్. ఇది రెండో పార్ట్. ఈ పాస్టర్కి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ చూడని వాళ్ళు ముందు ఇది ఇక్కడే పాజ్ చేసి ఫస్ట్ ఎపిసోడ్ని పూర్తిగా చూసిన తర్వాత ఈ ఎపిసోడ్లోకి ఎంటర్ అవ్వండి, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకైనా మంచిది, మన ప్యానల్ మెంబర్స్ ఏం జరిగిందో ఫస్ట్ ఎపిసోడ్లో ఒక సమరీ ఇచ్చేస్తారు. పృథ్వీ, వెల్కమ్ టు ద ప్యానల్. మహర్షి అండ్ అమృత్ సిద్ధి గారు, మనం సెకండ్ ఎపిసోడ్లోకి ఎంటర్ అయినాం. చాలా కుతూహలంగా ఉంది. అసలు ఏం జరిగిందో మన ప్రేక్షకులకి ఎవరైనా పాట రూపంలోనో మాట రూపంలోనో సమరీ ఇచ్చేయండి. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ. పాట రూపంలో చెప్పాలంటే ఒకటేనండి. మా పరిస్థితి ఏంటంటే, చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే పాస్టర్ అంటే పాపిస్టోడెనక అన్నట్టే ఉంటుంది. అబ్బే అదే కాదండి, ఇంకొక పాట కూడా ఉంది. పుట్టింటోళ్ళు తరిమేశారు, కమ్ముకున్నాడు వదిలేశాడు పట్టుమని 16 ఏళ్ళు 18 ఏళ్ళు 18 ఏళ్ళు అండి. కరెక్ట్ గా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్నమాట. పాస్టర్ డిస్కంటిన్యూడ్, పాస్టర్ కలిసి మాయలో పడింది. ఇప్పుడు కడుపులో 4 నెలల యేసుబాబు ఉన్నాడు అనమాట. ప్రేక్షకులు కూడా గుర్తించాలి, మాయలో పడ్డానికి వయసు పెద్ద అడ్డం కాదండి. మీరు మేజర్ అయినా కూడా చక్కగా మాయలో పడచ్చు, ఏమీ తెలియని ఎర్రిదానిలాగా కూడా తయారైపోవచ్చు. అంతేకాదు, ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే ఈమెను వల్లని అంటున్నాడు అనమాట. నేను వల్లనోరి మామాని పిల్లని అని చెప్పేసి వల్లనంటాడు. ఈమె అంటే నీకు సైతాను పట్టిందిరా మామయ్య, నీకు సైతాను పట్టిందిరా మామయ్య. వాడికి సైతాను పట్టిందంట. సైతాను వదలాలంటే నీ కడుపులో ఏసయ్యవాలి అంటే అదాడు అన్నాడు, నాకు సైతాను వదలాలంటే నువ్వు కడుపులో నుంచి వేసిన బయటకు పంపించాని. 9 నెలలు నిండినా కాదండి, నిండక ముందే బయటకు పంపించేయమని చెప్పేసి అంటున్నాడు అనమాట. లేదండి, ముందే పంపించవచ్చు, అప్పుడు కూడా డిఎన్ఏ చేయించవచ్చు. కానీ అది పక్కా ఎవిడెన్స్ కదా. అది ఇప్పుడు ఏమేమంటుంది, నేను పంపించాను అంటాను బయటికి, నేను ఉంచుకుంటానంటుంది ఏసైని. జరిగిన స్టోరీ ఇప్పటిదాకా కొత్తగా చూసేవాళ్ళకి పూర్తిగా అర్థం కాకపోవచ్చు. అనగనగా ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఇట్లా కాదు సిద్ధి గారు అనగనగా ఒక ఇల్లు ఉంది, అది ఆ స్టైల్లో చెప్పండి. అలా కాదండి, ఇది మామూలుగా జనాలకు అర్థం కావాలి ప్రస్తుతానికి. ఊరికే ఇప్పుడు అనగనగా ఓ ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఓ తండ్రి, ఓ తల్లి, ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. కొడుకు ఎవరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఈ కూతురు స్కూల్కో కాలేజీకో వెళ్తుంది. కాలేజీకి వెళ్తుంటే చదువు ఎక్కట్లేదో లేదంటే ఇంకోటో తెలియదు. కాకపోతే వాళ్ళంతా కూడా మతం మారున్నారు. మతం మారడం అంటే వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు. ఉండడం వల్ల పెద్దగా నష్టం లేదు. ఆ అమ్మాయి ఒక చర్చికి వెళ్ళింది. చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ పాస్టర్ వచ్చాడు. ఈ అమ్మాయికి చదువు ఇవి ఎక్కట్లేదో ఏంటో, ఈ బైబిల్ మీద లేదంటే కనుక ఓ 10 మంది వస్తే వాళ్ళని కరవాలనో ఏదో రకమైనటువంటి మోటివేషన్లోకి వాళ్ళు తీసుకెళ్లారు ఆ చర్చిలో. వాళ్ళు ఆ రకంగా ఆ అమ్మాయిని మైండ్ని ట్యూన్ చేసి వదిలేశారు. అట్లాగా అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ. దాంట్లో ఒక అమ్మాయి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఆ అమ్మాయిని ఆ పాస్టర్ ఆ పక్కనే పొదల్లోకి తీసుకెళ్ళాడు. మండుతున్న పొదల్లోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆవిడ కూడా యేసేను చూసింది. ఈయన పేరు వచ్చేసి, పాస్టర్ పేరు ఏంటండి, మన పాస్టర్ గారి పేరు ఏంటి, యోసేపు ఈవిడి పేరు మరియా. వాళ్ళిద్దరూ ఆ మండుతున్న పొదల మాటికి వెళ్ళారు. 4 నెలలు అయింది. ఈవిడికి 3 నెలలు కడుపు వచ్చింది. జాగ్రత్తగా కడుపులో యేసయ్య ఉన్నాడని చెప్పి ఈవిడ అనుకుంటాను. ఈ పాస్టర్ మంచోడే అని చెప్పి ఇంకా నమ్ముతోంది. కాకపోతే పాస్టర్ ఈవిడికి కడుపు వచ్చిన తర్వాత, ఈ పిల్ల కడుపు వచ్చిన తర్వాత దగ్గరికి రానివ్వట్ల. ఎందుకు రానివ్వట్లేదు అనేటువంటి అదే యోసేపు రానివ్వట్ల. ఎందుకు రానివ్వట్లేదు అని చెప్పి ఆ అమ్మాయిని అడిగితే, అంటే మన మేరీని అడిగితే, మేరీ చెప్పే సమాధానం ఏంటంటే, మన యోసేపుకి సైతాను పట్టిందని చెప్పి చెప్పుకుంటుంది అమ్మాయి. ఇప్పుడు ఈవిడికి న్యాయం చేయాలి. న్యాయం చేయడానికి ప్యానల్లో కొంతమంది పెద్దవాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు ఏం చెప్తారో మనకే తెలియదు. ఇప్పుడు యోసేపుతో మాట్లాడతారు అనుకుంటా. సబ్జెక్ట్ కరెక్షన్ అని మర్చిపోతే కరెక్ట్ చేయండి సార్.
పర్ఫెక్ట్ అండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు మరియకి న్యాయం జరగాలంటే ఒక్కటేనండి ఆప్షను, ఆత్మారావు రావాలి. మనకి మత్తయి సువార్తలో ఏం జరిగిందో అట్నే ఆత్మారావో గబ్రియేలో ఎవరో ఒకళ్ళు మొత్తానికి వచ్చి చెప్పాలన్నమాట. అప్పుడే కానీ మనకి ఈ విషయం బయటకు రాదా. చాలా రకాల గబ్రియల్ డౌట్లు ఉన్నాయి. కావాల్సింది. యాక్చువల్లీ లాస్ట్ ఎపిసోడ్ లో మన పృథ్వీ రైజ్ చేసిన పాయింట్ కూడా కరెక్టే. ఇప్పుడు ఆ పిల్లగానికి ఫోన్ చేస్తే, పిల్లగాడు కాదు చాలా తెలివైనోడు, ఈడు నాది యోసేపుకి అది నేను కాదు అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అదేంటది బుద్ధిమంతుడు సినిమాలో ఉపేంద్ర లాగా వాడు నేను కాదు అన్నాడు అనుకో, అయిపోయా. సో విల్ గో. వెళ్ళమంటావా పృథ్వీ? వద్దంటే ఆగుతావా అయ్యా? కానీ ఓ ఆహా, కరెక్ట్గా అక్కడే ఆపాం, అక్కడే మొదలు పెట్టాం. రింగ్ అవుతుంది. ఏసయ్య పాట రాలేదు. చాలా ధన్యవాదాలండి. హలో, జోసెఫ్ గారు మాట్లాడుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి బిడ్డ. బిడ్డ ఆడ గొంతు వినిపిస్తే చాలు బిడ్డే, బిడ్డ 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 దరిద్రుడు. కాదు, ఈమె ఏ కొంచెం పాజిటివ్ మాట్లాడినా అమ్మ మీరు నగ్న ప్రార్థనలకు దయచేయుడి అంటాడు ఖచ్చితంగా, డౌటే లేదు. అల్లెల్లెల్లే బిడ్డ ఎక్కడన్నా పడదాం మనం, నిజంగా ఒక స్టింగ్ ఆపరేషన్ చేద్దాం, పబ్లిక్ గానే చెప్దాం. ఎందుకంటే అలవాటు లేనోడు అనుకో ఇట్లాంటివి చూసి అలర్ట్ అవుతారు, అలవాటు ఉన్నోడు అనుకో ఇట్లా జరుగుతుందని తెలిసినా అదే పని చేస్తారు, పిచ్చి లంచ్ అక్కడ. సరే వెళ్దాం. నేను ప్రసన్న అండి, నా పేరు. టీవీ మీడియా ఛానల్. అయ్యా ఈ ఒక్క వీడియోకి మీరు పచ్చి బూతులు తిట్టినా కూడా నాకు చెవులు నిజంగా వినాలనే ఉంది. బేసిక్గా మొహమాటం ఏం లేదు, ఆపొద్దు. మరి ఎవరన్నా కూడా ఈ వీడియోని కుటుంబంతో చూస్తూ ఉంటే సౌండ్ ఫుల్గా పెట్టుకుని కుటుంబంతో కలిసే వినండి. మొహమాటం ఏం లేదు ఈ విషయంలో. నేను ఇప్పుడు ఫ్లోలో బూతులు తిట్టేసినా? మీకు అర్థం కాదు, కానీ అది అవసరమైన పని చేశారు మీరు, తప్పేం కాదు. సారీ సారీ. నుంచి కాల్ చేస్తున్నాను. ఆమేన్. స్టెల్ ఆమెనా? ఏంద్రా ఏమన్నావురా బోహిస్డీకే? కాదు, మాటలో తెలివి చూపిస్తున్నాడు వాడు. ఇంకా అదే అంటే నాకు యేసు ప్రభు తప్ప ఆమెను తప్ప ఇంకేం లేదన్న లెవెల్లో స్టార్ట్ చేస్తున్నాడు. అదే అదే మనం మళ్ళీ మొదటి నుంచి ఇందాం వీడి తెలివితేటలు. మాట్లాడుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి బిడ్డ. నేను ప్రసన్న అండి, నా పేరు. ట్రీ మీడియా ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఆమేన్. స్టెల్లా అని మీకు ఎవరైనా తెలుసా అండి? లేదు బిడ్డ. స్టెల్లా పేరుతో ఉన్న యువతి మీకు ఎవరైనా తెలుసా? ఆ అమ్మాయి మీ చర్చికి వస్తూ ఉండేదట, మీకు తెలుసా? ఆపేయండి, చెప్పాడు. మర్యాదగా వదిలేద్దాం అనుకున్నాడు, వదిలేశాడు, సరిపోయింది. ఇప్పుడు బయట పెడుతుంది అనమాట, ఆమెకి కలిగిన గర్భము ఎవరి వల్ల కలిగింది అని. కానీ నాకు కన్ఫర్మేషన్ వచ్చింది, అమ్మాయి పేరు తెలిసింది. లాస్ట్ ఎపిసోడ్ లో పేరు అడిగినావు కదా, ఇప్పుడు తెలిసింది స్టెల్లా అని అంట ఆమె పేరు. అదే ఇప్పుడు తెలిసింది నాకు. అయ్యా, ఇతరులు పెట్టిన పేరు కాదండి, ఆమె పేరు మరియా, ఆమె చెప్పుకుంది. ఆమె పేరు ఆమె పెట్టుకుంది అంతే, నేటి మరియా. ఇది బాగుంది కదా పృథ్వీ, అభినయాలు అవన్నీ సంస్కృతం లాగుంది. నేటి మరియా అంటే అభినవ మరియా బాగుంది. అప్పట్లో స్టెల్లా, ఇప్పుడు మరియా. ఇది బాగుంది. అప్పట్లో స్టెల్లా, ఇప్పుడు మరియా. ఇది బాగుంది. మీరు ప్రేక్షకులు మీరు కామెంట్లలో అప్లోడ్ చేసినాక ఇది మీరు చూసేటప్పుడు ఈ టైటిల్ ఏం బాగుంటుందో మీరు చెప్పండి, తర్వాత మేము మారుస్తాం. లేదు బిడ్డ. స్టెల్లా పేరుతో ఉన్న యువతి మీకు ఎవరైనా తెలుసా? ఆ అమ్మాయి మీ చర్చికి వస్తూ ఉండేదట, మీకు తెలుసా? బిడ్డ నా అమ్మ వచ్చేది. బిడ్డేంద్ర లంజోడక నీ ఇంట్లోనా సుల్లి? ఏం చేయాలో ఏడేడ పెట్టాలని ఆడ సుల్లి పెట్టి లంజోడక బిడ్డ అంటున్నావు, నీ అమ్మని దెంగ. పని అయ్యేంత వరకు కాదులేండి, అయిపోయిన తర్వాత మళ్ళీ బిడ్డ కన్వర్టెడ్. ఇప్పుడు హిందూ మతం నుంచి క్రైస్తవంలో కన్వర్ట్ చేసిన వాళ్ళు ఏమి పనికి ముందు పనికి తర్వాత కన్వర్ట్ చేసుకోలేరా ఏంటి? మళ్ళీ మీరు భలే అంటారా? అది వీడు బిడ్డ అంటుంటే ఆమె ఎవరో ఒక ఆమె ఉంటది చూడు, ఏసే నా ప్రియుడు అంటుంటది, ఆమె పేరేమో. ముందు బిడ్డ, పని జరిగేటప్పుడు బిడ్డ కాదు, మళ్ళీ పని అయిన తర్వాత బిడ్డ. ఆఫీస్ లో ఉంటుంది కదండి వర్క్ హోమ్ సపరేషన్ అని చెప్పి, ఇది కూడా అంతే, ప్రీ పోస్ట్ సపరేషన్, రెండింటిని కలపకూడదు భలేవాళ్ళు. ఎక్కడికక్కడే తమ్ముడే సేకాటే కుమ్ముడే కడుగుడే. ఒక విషయం మెచ్చుకోవాలి ఖచ్చితంగా ఈ పాస్టర్ని,
స్టెల్లా అని చెప్పగానే ఏ స్టెల్లా అని అడగకుండా ఏ స్టెల్లానా, బి స్టెల్లానా, సి స్టెల్లా చాలా మంది ఉన్నారు దాంట్లో. ఎవరిని అడగకుండా గుర్తుపట్టాడు కనీసం ఫస్ట్ సెకండ్ థర్డ్ అనలేదు ఇంకా నయం. అంటే పోనీ ఒకటే స్టెల్లా ఉంది అంటే మనోడు డిఫరెంట్ నేమ్స్ పెట్టుకున్నట్టున్నాడు చక్కగా డిస్టింక్షన్ కోసం. ఆడు స్టెల్లా అంటలేడు, ఆ బిడ్డనా అంటున్నాడు అనమ్మ. సరే, ఇప్పటి వరకు మనం విన్న కాడికి వాన్ వర్షన్ వింటే నా రియాక్షన్ అయితే ఇదే. మరి వాడి సైడ్ ఏ న్యాయం ఉందో కూడా వినాలి మనం, చూద్దాం. నా మాటలు వెనక్కి తీసుకునే అవసరం పడుతుందేమో చూద్దాం. మీ చర్చ్కి వస్తుండేదా? మా చర్చికి వస్తుండే బిడ్డ. ఓకే ఓకే అండి. ఇప్పుడు మీరు ఆ చర్చ్ లో పాస్టర్ గా ఉన్నారా? దేవుని బిడ్డలమే. ఇప్పుడు ఆ స్టెల్లా అనే యువతి మా దగ్గరకు వచ్చిందండి, ఛానల్ మీడియా ఛానల్ కి వచ్చింది. ఇప్పుడు మేడం ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాతో పాటు. అందరం దేవుని బిడ్డలం అన్నాడు, దాని గురించేనా? దాని గురించి కాదు, మీరు పాస్టర్ గా చేస్తున్నారా? ఎస్ సార్ నో చెప్పాలా? చెత్తనా కొడుకు చస్తే స్ట్రైట్ ఆన్సర్ ఇచ్చి సావరిల్లు. పోన్లే, నేను అప్పుడు అడుగుతా, మహర్షి ఈడ మంది లేరా, కత్తులు లేవా, ఏంది అని అడగాల్సి వస్తుంది. మరి అట్నే ఉంది. నువ్వు పాస్టర్ కాదా అంటే, అవును నేను పాస్టర్ని, ఇక్కడ ఉంటున్నా. ఇది చెప్పాల్సిన, అందరూ దేవుని బిడ్డలే అంటే ఇప్పుడు నాతో ఫోన్ లో మాట్లాడుతున్నా నువ్వు కూడా దేవుని బిడ్డవేనమ్మా, తొందరలో నగ్న ప్రార్థన రా అని చెప్పినట్టే ఉంది నాకైతే. అట్లే వినపడుతుంది. అట్లే అనిపించింది యాక్చువల్లీ. వెళ్దాం, ఆవిడ మాట్లాడతారు, ఒక్కసారి మీతో మాట్లాడండి. అట్లా అంజోడికి ఆమెనని ఎందుకు అంటుండే? కాదు, ప్రతిదానికి ఆమెను అంటాడు, బిడ్డ అంటాడు. షీల్డ్ ఎలా వాడుకోవాలో వీడికి బాగా తెలుసు. ఓకే ఓకే ఓకే, చూద్దాం. హలో జోసెఫ్. చెప్పండి బిడ్డ. అమ్మా, కృష్ణకుమారి ఎవరికి పెట్టరా? బిడ్డ 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 అనుకుంటా నోట్లో మొడ్డ పెడుతుండే అంజోడికి అందరికి ఇంట్లో పీనిగెళ్ళో. ఇప్పుడు ఈ స్టెల్లాకి నేను యేసయ్యను చూపిస్తాను అని చెప్పి కాదు, కృష్ణకుమారి గారికి మండిపోతుంది, ఈ లంచోడుకు నన్ను కూడా బిడ్డ అంటున్నాడేందని. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నాకు ఊహు అని గుర్తొస్తుంది. తెలంగాణ శకుంతల వేణు మాధవ్ గారితో మాట్లాడుతా చూడు, తమ్మి పైసలు తెచ్చినావా అని అట్లా కనిపిస్తుంది నాకు. ఆ సీనే కనిపిస్తుంది. అక్కడ కూర్చున్న ప్యానల్ వాళ్ళకి క్లారిటీ వచ్చి ఉంటుంది. పాస్టర్లు అంటే ఇలా ఉంటారని పిచ్చ క్లారిటీ వచ్చి ఉంటుంది. మీకు అది గుర్తొస్తుంది, నాకు తెలంగాణ శకుంతల ఉపేంద్ర ఫైట్ గుర్తొస్తుంది. పాస్టర్ పిచ్చుకు ముడుగుతాడు అనిపిస్తుంది ఎందుకో. మరి ఆమెన్ షెక్కు అంటివి కదరా అని. కాదు, ఇప్పుడు కృష్ణకుమారి గాని అలాలే, మరి ఇప్పటిదాకా బిడ్డ గిడ్డ అంటే కదరా. బిడ్డ ఆమెన్ అంటివి కదరా. విల్ సీ వెదర్ షీ విల్ అవుట్ బస్ట్. మనం ఎక్కేటోళ్ళనమా లేకుంటే దిగేటోళ్ళనమా అని చెప్పి ఏదో చెప్తాడు. అమృత్ గారు, మీ వాయిస్ కొద్దిగా పెంచాలి చూడు. అవునా, మొబైల్ నుంచి చేస్తానండి. పర్లేదు, బాగానే ఉంది. ఏమైంది? ఓకే ఓకే, లెట్స్ కంటిన్యూ. చెప్పారా మీరు? అవును బిడ్డ. ఇది అన్యాయం రా రే. 2 సార్లు అన్నాడు ఇప్పుడు. మనం రక్షణ కవచం అండి, అది వాడుకుంటాడు అంతే. విందాం మళ్ళీ విందాం. ఇప్పుడు ఈ స్టెల్లాకి నేను యేసయ్యను చూపిస్తాను అని చెప్పి చెప్పారా మీరు? అవును బిడ్డ. చూపించారా మరి యేసయ్యని? ఈ లోకపు జనాలు అన్నిటికీ ఆ యేసే కారణం బిడ్డ. చూపించారా లేదా చెప్పండి. చిన్న యేసయ్యను చూపించాడే అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలా? అది ఏదో కూసేటి వినపడలా నిజంగా. బ్రేక్. ఈ లోకంలో వాళ్ళందరికీ కారణం యేసయ్యనే అంట. చిన్న యేసయ్యను చూపించాడు అంటున్నా, అందుకే నేను. కాదు, టూ మచ్ కదా ఇది, మరీ ఘోరం అబ్బా. వాడు చెప్పే ఆన్సర్ విందాం. ఒకపు జనాలు అన్నిటికీ ఆ యేసే కారణం బిడ్డ.
ఈ లంజోడక మమ్మల్ని ఎందుకు కలుపుతున్నారు? మా అక్కెలోడే ఈ లోకంలో పుట్టేటోళ్ళు అందరికి కారణం యేసయ్యనే కారణం అంట. ఎవరన్నా ఒప్పుకుంటారా దీనికి? ఒక నిమిషం అండి, మన కాపరి గారి అండంలో ఏ మాత్రం తప్పు లేదు. ఎదుర్కొన్నా అంటే గుద్దమే తినాలేదని పనికి మానేదని సన్నాసి. సిద్ధి గారు మీరేనా? అవమాటం లేదు. ఫస్ట్ ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు చూడండి. అక్కడ ఇలాంటి పనికి మాలిన సన్నాసిగాడు ఉంటే అక్కడ ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అక్కడ? ఏం చేయరు, అందరు లైన్ లో ఉన్నారు. వాళ్ళకు కూడా ఏసఐని చూపిస్తాడని చెప్పి చిన్న దీనికి నిజంగా యముని చూపిద్దాం మనం. సీరియస్లీ నేను కమిట్ అయిపోయినా. ఈ పూర్తి ఆడియో కూడా నేను వినలేదు. మనం ఇప్పుడే మాటిస్తున్నా, వీళ్ళ ఛానల్ దగ్గరికి నేను వీళ్ళు ఫోన్లో రెస్పాండ్ అయితే ఓకే, లేకపోతే ఇలా ఛానల్ దగ్గరికి మనుషులు పోతారు, ఈ నెంబర్ దోలాడి వాడతారు. మనం ఖచ్చితంగా వీని కథ ఏందో చూడాలి. వీడు ఇంకా ఎంతమంది అమ్మాయిల జోలికి పోయింది అనేది కూడా తేలాల్సిందే. ఇక్కడ ఈ అమ్మాయితో అమృత్ గారు అంట, అభిమన్యు గారు వాడినే ఎందుకు చూడాలి సార్? నాకు అర్థం కాలేదు. నాకు అంటెత్తేది ఏంటంటే ఈ ఆడవాళ్ళంతా ఏం చేస్తున్నారు? వాడరా బుర్రలు. ఈశ్వరుడు అందరికి సమానంగా తెలివిచ్చింది. నాకు సరే నీకు తెలియదు అమాయకుడు కాదండి, నీకు తెలియదు అమాయకురాలు. ఒక అమాయకురాలు మోసపోయింది అనుకుందాం, సరే పోని. కనపడుతుంది కదా, ఇప్పుడు చూసారు కదా మిగతా పక్కన ఆడవాళ్ళు. అయినా వాడిని సపోర్ట్ చేస్తున్నారంటే నేను ముందు వీళ్ళని మెట్టుతో కొడతా. నేను ఏం మొహమాటం లేదు, ఆడలేదు, బొచ్చు లేదు. కళ్ళు దొబ్బినాయి ఒక్కొక్కరికి. నీకు కనపడలే ఒక ఆడపిల్ల మోసపోయినట్టు, అయినా పోయి నువ్వు మళ్ళీ వాడికే సపోర్ట్ చేస్తావా? ముందు నిన్ను జీరొద్దు. ఈ లెక్కన మన శాతం అయ్యాం కదా. ఆ బొంగు నా దగ్గర ఏముందిరా నాయన, మస్తు స్క్రీన్ షాట్లు ఉన్నాయి బయట అని చెప్పిండు పబ్లిక్ గానే. అయినా వాడి వెనకనే పడి వస్తారు. నేను ఎప్పుడంటే అసలు ఓఫీర్ని ఏమనకూడదు, ముందు పాకి ముండల్ని జీరాలి. ఆడపిల్లలు నాకు అర్థం కాలేదు. ఇవో మనం అమ్మాయిలనే కాదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు వెళ్ళే వాళ్ళందరినీ కూడా అలాగే మోటివేట్ చేస్తున్నాడు కదా. వాడికి ఏ రకమైన డ్రగ్స్ ఇస్తున్నారు, ఏ రకంగా ఎలా తయారు చేస్తున్నారు, దాని మీద స్కోప్ పెట్టారు. వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అమ్మాయి ఒక్కతే కదా వెళ్తా, అక్కడ వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఎలా తయారవుతున్నారు, దాని మీద ఫోకస్ పెడితే సరిపోతుంది కదా. వీడు ఒక్కడే కదా. డ్రగ్స్ ఇచ్చినప్పుడు ఏమంటే ఇంకా మనుషులు అదుపులో ఉండరు కాబట్టి ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ తప్పు వీడిదే అవుతుంది. కానీ అందరికీ ఉంటుందా మొత్తం టోటల్? నా పాయింట్ అది. అందరికీ ఎందుకు ఉంటది? వీళ్ళకి పాస్టర్ గానికి ఎవరైతే నచ్చుతారో వాళ్ళ మీదనే ఈ ప్రయోగాలన్నీ జరుగుతాయని నాకు అనిపిస్తుంది. అదొక పాసిబిలిటీ. సరే పెట్టండి, చూద్దాం ఎటు తీసుకెళ్తాడు. మీరు యేసయ్యను చూపించారా లేదా చెప్పండి. పరలోకం మా తండ్రికి తెలుసు బిడ్డ, మనము అందరము. కాదు జోసెఫ్ గారు, నేను చెప్పేదానికి మీరు సూటిగా మాట్లాడండి. స్టెల్లాకి మీరు యేసయ్యను చూపించారా లేదా? చూపించారు అని చెప్తుంది ఆవిడ. అవును బిడ్డ, చూపించాను. దేవుణ్ణి చూపించడం అంటే ఏంటండి? యేసయ్యను చూపించడం అంటే ఏంటి? మీరు ఇద్దరు ఏమన్నాడో విన్నారా మీరు పృథ్వీ గారు? లేదండి, ఇప్పి చూపించడమే కదా అంది, ఇంకేమన్నాడు? కాదు ఏదో కూర్చాడు లంజోడుకు అని చెప్తుంది ఆవిడ. అవును బిడ్డ, చూపించాను. దేవుణ్ణి చూపించడం అంటే ఏంటండి? యేసయ్యను చూపించడం అంటే ఏంటి? మీరు ఇద్దరు యేసుని నమ్ముకోండి బిడ్డ. మీరు ఫస్ట్ బిడ్డ అంటాం ఆపండి. పేరు నమ్ముకుంటే ఏం చేస్తారంటండి? కాదు నమ్ముకుంటే ఏం చేస్తారంట? ఆమె ఏజ్ ఏంది, ఆమెను కూడా నమ్ముకోమంటున్నాడు. మరి నమ్ముకుంటే సార్ బూతు మాట్లాడిండు. అసలు మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి? డబ్బులు వస్తుంటే అవన్నీ ఎవడు ఆలోచిస్తాడండి? ఇప్పుడు యేసయ్యను నమ్మిపించినాడంటే వీడికి దశంభాగము వచ్చా, నగ్న ప్రార్థనలు వచ్చా, యేసయ్యను చూపిస్తాడంటే అన్ని ఇప్పుకొని వచ్చి కూర్చునేటోళ్ళు వచ్చా. ఎవడికి దొరుకుతాయి ఇన్ని ఆఫర్స్? నాకు అర్థం కాలేదు. వాడు అందుకే ఎంతకైనా దిగజారుతాడు. వాడు ఇట్లా చెప్తాడు, మీరు కూడా నమ్ముకోండి బిడ్డ. ఒక్కసారి దరిద్రులు దిగినోడికి ఏం వయసుతో పని ఏమన్నా ఉందా? ముసలి ముతక చిన్న ఏమైనా తేడాలు తెలుస్తాయి వాడికి? పిలవండి,
లేకపోతే మేడం అని పిలవండి. బిడ్డ ఏంటండి బిడ్డ? పాస్టర్ కదండి. అవునండి, నమ్ముకున్నాం. అవునవును, కరెక్టే. నాకు సరే సరే, నాకు కావాల్సింది మీరు స్టెల్లాకి యేసయ్యను చూపించారు అని చెప్తున్నారు. యేసయ్యను చూపించడం అంటే ఏంటి అని నేను అడుగుతున్నాను. దానికి మీరు సమాధానం చెప్పండి. యేసయ్యను చూపించడం అంటే ఏంటి? ఆ బిడ్డ ఇక్కడికి చర్చికి వచ్చి ప్రేయర్ చేస్తుండే బిడ్డ. చేస్తుంటే హలో ప్రేయర్ చేస్తుంటే మీరు యేసయ్యను చూపిస్తానని చెప్పారు, అంతే కదా? అవును బిడ్డ. మరి యేసయ్యను చూపించారా లేదా అని అడుగుతున్నా. చూపించిన బిడ్డ. ఆ స్టెల్లాకి మధ్యస్థితం సరిగ్గా లేనందు వల్ల పంపించండి చర్చికి. ఈ పరలోకం ఈ యేసు దర్శనం చేసుకుంటారు. లేదు కరెక్ట్ గా వస్తుంది అమృతసిద్ధి గారు, వాయిస్ ఏం బ్రేక్ కాలేదు. ఆడు ఏమంటా అంటే ఆమెకు మతిస్థిమితం సరిగా లేదంట ఆమెకి స్టెల్లాకి. ఆమెను మళ్ళీ ఒకసారి చర్చికి పంపిస్తే పరలోకం ఉందన్న యేసుతో మొత్తం బాగు చేస్తాడంట. అంటే ఇంకోసారి వేసుకుంటాడని చెప్తున్నాడు వాడు. మళ్ళీ ఒకసారి జనాలకి వినిపించేలా పెడదాం. హలో ప్రేయర్ చేస్తుంటే మీరు యేసయ్యను చూపిస్తానని చెప్పారు, అంతే కదా? అవును బిడ్డ. మరి యేసయ్యను చూపించారా లేదా అని అడుగుతున్నా. చూపించిన బిడ్డ. ఆ స్టెల్లాకి మధ్యస్థితం సరిగ్గా లేనందు వల్ల మళ్ళీ ఒకసారి పంపించండి చర్చికి. ఈ పరలోకం ఈ యేసు దర్శనం చేసుకుంటది. ఒక్క నిమిషం ఆగండి. అట్లా అన్నాడు వాడు. పరలోకం ఉందని యేసు దర్శనం చేసుకోవడం అంటే మళ్ళీ చిన్న యేసుని చూపిస్తాడా? మళ్ళీ ఇప్పి చూపించడం అంతే. ఒక్క మాట చాలా క్లియర్ గా ఉంది. ఫోన్ ఎత్తగానే వాళ్ళిద్దరిని కూడా మీరు కూడా యేసుని నమ్ముకోండి అంటున్నాడు బేసిక్ గా. మార్కెటింగ్ సార్. ఎవడైనా యేసుని చూపించమంటే ఏం చేస్తాడండి? నాకు అర్థం కాదా? ఇప్పి చూపిస్తాడు. రెడీగా చిన్న యేసు ఉంటాడు, ఫస్ట్ అది చూపిస్తాడు. ఒకటే అనేది ఆయన ఏమంటారు తెలుసా? సే హలో టు మై లిటిల్ ఫ్రెండ్ అంటాడు, అంతే. మిగతా ఆన్లైన్ బ్యాచ్ ఉంది కదా, ఈ పనికి మన ఆన్లైన్ బ్యాచ్ ఉంది కదా, దీంట్లో మా జాన్ బాబు ఏమంటాడో అని ఉంది నాకు నిజంగా దీని గురించి. దీన్ని కూడా సపోర్ట్ చేస్తారు తెలుసా? అవును, జాన్ బాబు పాస్టర్ గారు, మీరు పాస్టర్ల ప్రెసిడెంట్ ఏదో చెప్తుంటారు కదండి. ఇగో ఈ పాస్టర్ లంజా కొడుకు, ఈయన అమ్మని దెంగుదు, ఈయన కాందానికి గుద్దని దెంగుదు. మీరు చెప్పండి జాన్ బాబు గారు, మీ ఇంట్లో ఆడపిల్లకి ఇట్లాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు? మీరు ఏమి యాక్షన్ తీసుకుంటారు? మా పాస్టర్ ఈడు చేసే నమ్ముకోలే అని చేతులు ఎత్తేద్దండి, ఇది పద్ధతి కాదు. ఇట్లాంటి లంజా కొడుకుల్ని మీరు దైవ సేవకులు, నా మొడ్డ సేవకులు అని చెప్పుకొని ఆడాని మొడ్డకు సేవ చేయించుకుంటున్నాడు పరాయి స్త్రీలతో. లంజా కొడుకులు. పోలీసులు పంపిస్తాను. మాకు మొత్తం మీ నాటకం అంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి 4 నెలల గర్భవతి. లేదు, మీకు అలా చెప్పిందని మీరు అనుకుంటున్నారేమో. మేము మెడికల్ టెస్టులు చేయించాము ఆవిడ గర్భవతే. ఆవిడ చెప్పేది కరెక్టే. ఆ గర్భానికి మీరే కారణం. దేవుణ్ణి చూపిస్తాననే నెపంతో ఆమెని 45 రోజులు మీరు ఒక ఇంటికి రప్పించుకున్నారు. నగ్నంగా కూర్చుని మనం పూజలు చేస్తే మనకి యేసయ్య కనిపిస్తాడు, ప్రార్థన చేస్తే అని మీరు చెప్పి ఆ అమ్మాయిని మీరు ఏం చేశారో మీకు తెలుసు, మాకు అర్థమైంది. కానీ బాగా దేవుడు పిచ్చి ముదిరిపోయి ఆమెకు అర్థం కావట్లేదు మీరు ఏం చేశారో. గాని మీకు తెలుసు, మీరు కావాలనే చేశారు. మీరేం చేస్తే గర్భం వచ్చిందో మాకు కూడా తెలుసు. అందుకని మీరు ఇంకా కట్టు కథలు చెప్పటం ఆపేసేసి ఆవిడని ఎందుకు ఫోన్ చేస్తే బూతులు తిడుతున్నారంట? లేదు బిడ్డ, తను రావడం లేదు ఈ మధ్య చర్చికి. అరే మర్చిపోయినా. అవును, ఇందాక అమ్మాయి చెప్పింది కదా స్టెల్లానా, వాడు ఫోన్ చేసి తిడుతున్నాడని చెప్పింది. వీళ్ళు ఫోన్ చేస్తేనేమో బిడ్డ తప్ప దిగుతలేడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆమె ఫోన్ చేసి తిడుతున్నారంటే లేదు బిడ్డ, ఆమె రావడం లేదు చర్చికి అంటున్నాడు. అయిపోయా.
పిచ్చి ఏం మామూలు ప్లాన్ కాదు, ఇది పెద్ద స్కెచ్. వీళ్ళు ఊరికే మెడికల్ డిఎన్ఏ టెస్ట్ గురించి మాట్లాడుతుందా లేదా ఆమె అసలుకి? చూద్దాం. కాదు, మీరు రావద్దన్నారంట, మీరు రానివనని చెప్పారంట. ఇంకా అమాయకురాలు ఏం నమ్ముతుందో తెలుసా? పాస్టర్ గారు చాలా మంచివాడు, చాలా గొప్పవాడు, ఆయన మోసం చెయ్యడు, ఆయనకి సైతాన్ పట్టింది అందుకే అలా చేస్తున్నాడు అని చెప్పింది. ఇప్పుడు మీరు చాలా మందికి సైతాన్ పట్టిన వాళ్ళని మీరు బాగు చేశారంట. మీరు ఏ రకంగా బాగు చేశారో మాకు అనవసరం, గాని మీకు పట్టిన సైతాన్ని మట్టుకు పోలీసుల ద్వారానే మేము వదిలిస్తాం. మీరు జరిగింది జరిగినట్టు ఒప్పుకుని ఆ పాపకి న్యాయం చేస్తారా స్టెల్లాకి? లేదు అంటారా పోలీసులను పంపించమంటారా? ఇప్పుడు పోలీసులు అక్కడికంటూ వస్తే గనక చర్చ్ మొత్తం సీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె మీ ద్వారానే గర్భం దాల్చింది అనే దానికి చాలా చాలా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. అందుకని మీరు మాట వింటారా, పోలీసులను పంపమంటారా? ఇప్పుడు కాదు జోసెఫ్, ఇంకా చాలు. ఒక్కసారి మత్తయి సువార్త చదవయ్యా, మొదటి అధ్యాయంలో ఏముంది అనేది. వాడు ఇంకా బిడ్డ మాత్రం వదలలేదండి, నాకు బలి నచ్చింది అసలు కదా. అక్కడ దేవదూత ఏమని చెప్తుందో చూద్దాం. 1 సెకండ్. ఇప్పుడు వాళ్ళు అక్కడ పెద్దలు ఎవరో ఉన్నారు కదా, కాంప్రమైజ్ చేసే వాళ్ళు ఎవరో ఉన్నారు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది, ఇప్పుడు రేపు పొద్దున చర్చ నుంచి ఇంకో అమ్మాయి వస్తుంది, మరి వాళ్ళకి న్యాయం చేయడానికి ఏం చెప్తారు ఇప్పుడు? అంతే, వాళ్ళకి న్యాయం చేపిస్తారు. న్యాయం అంటే ఏం లేదు, అందరినీ ఈడే దగ్గర ఉండి వేలుకోవాలి, ఇంకా అదే జరిగేది అక్కడ. అంటే అమ్మాయిలందరూ ఉద్యోగాలు చేసుకుంటే దశంభాగాలు ఇస్తుండారు మనడికి. అంటే ఇప్పుడు ఒకసారి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? సచ్చి చెడే కింద మీద పడి వాళ్ళే సంపాదించి ఈ మేపాల. 4 పిల్లలు కష్టపడి సంపాదిస్తే ఈ నొక్కని మేపడం పెద్ద విషయమా? కాపరి ఎక్కడ ఏం చదవమంటావు? ఫస్ట్ చాప్టరా? నేనే చదివేస్తాను, మొత్తం అంత ఎందుకండి, నేను చదివేస్తాను. నేను ఉండండి, ఒక్క వచనమే. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ఫోన్ కాల్ అతనికి ఫోన్ నుండి కాల్ చేసి, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన స్టెల్లాను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పి అదనమాట. మీ నటన చాలు మా దగ్గర. నేను ఒకటే చెప్తున్నా, ఆ ఏరియాలో మేమంటూ వచ్చి పోలీసులు అంటూ వస్తే మిమ్మల్ని ఆ ప్రాంతం ప్రజలు కొట్టి చూపిస్తారు. మీరు ఆ ప్రాంతం ప్రజలతోటి ఆ చుట్టుపక్కల చర్చికి వచ్చే అమాయకులైన వాళ్ళని మోసం చేసి, ఇలాగే సైతాన్ పట్టిన వాళ్ళని మీరు చాలా మందిని ఇలాగే మీ ఈవెన్ ఎట్లయితే రప్పించుకున్నారో అట్లా రప్పించుకున్నారని కూడా చెప్తుంది స్టెల్లా. దీనికి మీ ఇప్పుడు కాదండి, దేవుణ్ణి నమ్మడం తప్పు కాదు, ఏదైనా మతం కావచ్చు. దేవుణ్ణి పూజించటము, దేవుణ్ణి ప్రార్థించటము, దేవుడి సన్నిధిలో ఉండటము అనేది. అమ్మా పెద్దవిడ, మీకు తెలియదమ్మా, ఆడు దేవుడు కాదమ్మా. తప్పు ఆ పాస్టర్లో లేదు, తప్పు ఈ వెళ్ళిన పాపలో లేదు, తప్పు ఆ బుక్కులో ఉంది. అది మనిషి యొక్క హక్కు, ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకుని ఒక ఉపశమనం పొందుతారు. ఆ అమ్మాయి ఉపశమనం పొందడానికి చర్చికి వచ్చి దేవుడి సేవ చేసుకుంటున్నాను అంటే, మీరు ఆవిడని గర్భవతి చేసి పైగా ఆమె పిచ్చిదని ముద్రేసి ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని చేయడం మరీ దుర్మార్గం. నిజంగా యేసయ్య మిమ్మల్ని క్షమిస్తాడని మీరు అనుకుంటున్నారేమో, యేసయ్య క్షమించడు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పటికైనా పైగా యేసయ్య పశ్చాత్తాపాన్ని మించింది ఏదీ లేదు అని చెప్తాడు. బోంగేం కాదు, ఎక్కడ చెప్పిండు అంటే నువ్వు మరి ఇక నువ్వు కౌన్సిలింగ్ ఆడు చెప్పని అమాయకత్వం లేదు, తొక్కలేదండి. ఈడు పెద్ద ముదురు, ఈడంటే ఎన్ని చెప్పుండడు. అదే ఆడు అవుతాడు అనుకో, ఆడు కాలు మీద కాలేసుకొని ఊపుకుంటా నా బొంగిస్ అంటే ఎన్ని లేదు ఎన్ని చెప్పలేదు అని అనుకుంటుంటాడు అవుతాడు. ఏందో సర్లే పెద్దావిడ పాపం ఆమె ఆ పాపం ఎప్పుడు జీవితంలో బైబుల్ లాంటి పుస్తకం కూడా చూసి ఉండదు ఆవిడ. ఎంతసేపు రామాయణ భారతాలు చదివి ఉంటుంది తప్ప. మీరు ఛత్రపతి చూసారా? చూసా.
అందుట్లో చివర్లో ఏమంటాడు ఈమె భానుప్రియ తోటి, అవును నువ్వు పెద్ద మాతవి ఈడో పెద్ద కొడుకు అని చెప్పేసి గుర్తులేదు అనుకుంటా. అదే ఇదే మోడ్ లో ఉంటాడు అక్కడ కూడా. క్షమించమని చెప్తాడు. ఈడు ప్రైజ్ ద లార్డ్ మాత్రం అంటాడు. ఈడు ఆమె ప్రైజ్ ద లార్డ్ తప్ప ఏం చెప్తలేడు చూతలని జోడికిడు. ఎవరినైనా సరే ఇప్పుడు స్టెల్లా కూడా క్షమించడానికి సిద్ధంగా ఉంది. ఆ అమ్మాయికమైన పిల్ల ఏం నమ్ముతుందంటే ఇప్పటికీ మీరు మీ బుద్ధిది అని తెలియక ఏమనుకుంటుంది, మీరు మంచి వాళ్ళనే అనుకుంటుంది. కానీ అసలు నేనేం చెప్తున్నానో తెలుసా, అసలు మీలాంటి వాళ్ళు చర్చిల్లో ఉండటానికి అనర్హులు. దేవుని వాక్కు లేదు ఏమి లేదండి, మీరు చర్చిలో ఉండటానికి మీరు అనర్హులు. మీరు ఆమెకి వేరే జీవితాన్ని ఇస్తాను అంటే కూడా నాలాంటి వాళ్ళు ఒప్పుకోరు. ఆమెకి మేము 4 నెలల గర్భవతి కాబట్టి ఆమెతో మాట్లాడి ఆమెకి కౌన్సిలింగ్ చేసి అసలు ఆమె జీవితం, ఆమెకి వేరే జీవితం ఉంది, మీరు జీవితం కాదు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకా మిమ్మల్ని వదిలేదు లేదు, మీలాంటి వాళ్ళ వల్ల ఇంకా చాలా మంది నష్టపోతారు. అందుకని చెప్పి మీరు చర్చిలో ఉండటానికే వీల్లేదు. అవసరమైతే మీ బిషప్ తో గారితో కూడా నేను మాట్లాడతాను. చర్చిలో మీకు ఉద్యోగం ఇచ్చింది పాస్టర్ గా, ఇందుకా? చూడండి బిడ్డ, లేదు మీరు చూడండి, లేదు ఏం అక్కర్లేదు. ప్రార్థనలు మీరు ఇంకెవరు చేసే అవకాశం మీకు కల్పిస్తున్నాం. అర్థం చేస్తాడు మన అమ్మ జీవితం. అసలు నిజంగా సార్ ఏం ట్రైనింగ్ సార్ వాడిది. ఇంత కూడా తొణికిసలేదు వాడి మాటలో, కంగారు లేదు, ఏం లేదు. పెడతలేడు, ఆమెని పెడతలేడు, ప్రైజ్ ద లార్డ్ ఎదిరిస్తుంటే నేను ప్రే చేస్తానమ్మా అంటున్నాడు, ప్రార్థిస్తా అంటున్నాడు వాడు. అమ్మ జీవితం సరే ఇట్లాంటి వాళ్ళే మనకి ఇన్స్పైర్. అమృతసిద్ధి గారు 2 జతల బట్టలు ఉన్నాయన్నారు కదా మీరు, పదండి. ఇంకా వీళ్ళ ధైర్యం ఏంటంటే ఈ పాస్టర్లు, ఈ ఫాదర్లు, వీళ్ళు బిషప్లకి ఇలా ధైర్యం తొక్క. మా పెద్ద పెద్ద తురుంకాన్లు బయట దేశపోలు వాళ్ళు చేయగలేదు, మేము మా కేసులు వాళ్ళు చేయరా? ఎంత పెద్ద కేసు అన్నా కానీ కోర్టులో చూసుకుంటారు. మా సోకాల్డ్ ఫెడరేషనా ఏమంటారు వాళ్ళని, వాళ్ళు చూసుకుంటారని నమ్మకం. అది మన కాన్ఫిడెన్స్. ఈ కొడుకులకు అసలు మీకు ఇదే సరైన శిక్ష. మీరు జైల్లో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా పట్టుకుంటారు పోలీసులు. ఇంకా ఆ టైం అయిపోయింది, మీ టైం అయిపోయింది. ఎంతమంది ఆడపిల్లలు మోసం చేశారో. నేను మొదట్లో నేనేమనుకున్నానంటే ఇదేదో ఒక కాలేజీలో ప్రేమ విషయం లాంటిది కావచ్చు. ఇప్పుడు అతన్ని ఒప్పించి ఆమె మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని నేను అనుకున్నాను. మీ చేత ఒప్పించి ఆ గర్భానికి నేనే కారణము అని చెప్పి ఒప్పిద్దామని నేను అనుకున్నాను. కానీ మీతో ఇంతసేపు మాట్లాడిన తర్వాత ఇక్కడ ఒక కౌన్సిలర్ కూర్చొని మాట్లాడుతుంది, ఫ్యామిలీ కౌన్సిలర్ అంటే కూడా మాకు కూడా మీరు మాయ మాటలు చెప్పడానికి సిద్ధమయ్యారు అంటే ఇక అమాయకమైన ఆడపిల్లల సంగతి మీరు ఎందుకు ఊరుకుంటారు? అమాయకమైన ఆడపిల్లల్ని ఈ పేరు ఇప్పుడు ఆ పాపను ఏం చేశారు మీరు? ఆమెకు పిచ్చి అని చెప్పి మీరు వదిలించుకున్నారు. ఈ అమ్మాయికి మీరు చెప్పినా వెళ్ళలేదు, మా పరువు తీసింది. ఒక పెళ్లి కాకుండా ఒక ఆడపిల్ల గర్భం దాల్చింది అంటే ఆ కుటుంబం ఎంత కుమిలిపోతుంది. ఇదేనా మీరు నేర్చుకున్నది? వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళగొట్టారు, మీరు ఒక రూమ్ తీసి పెట్టారు, రూమ్ తీసి పెట్టినట్టు పెట్టి కనుమరుగైపోయారు. కాదండి, మీరు ఇప్పుడు మీలాగా ఎవరన్నా చెయ్యాలనుకునే వాళ్ళకి కూడా గుణపాఠం రావాలి అంటే మీరు శిక్షించబడాల్సిందే. అసలు మీరు ఏం చెప్తారు చెప్పండి? దీనంతటికి సమాధానం ఇంత చేశారు కదా, మీరున్న పోస్ట్ ఏంటిది, మీరు చేసే పనులు ఏంటివి? ఈ అమ్మాయి ఒక్కటే కాదు, చాలా మంది బాధితులు ఉన్నట్టు కూడా మాకు అనుమానం ఉంది. ఈ ఉదంతం పైన అసలు ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా? లేదమ్మా అతను చెప్పడు. ఇప్పుడు నేను కూడా ఇందాక ఒక చిన్న ట్రిక్ ప్లే చేశా. ఏంటి అంటే ఆ అమ్మాయి తోటి నీ జీవితాన్ని పంచుకో అని చెప్పా. అతను పంచుకోవడం తెలిసే అంటే అసలు అతని మనసు ఏంటో తెలుసుకుందామని అవకాశం ఇచ్చినట్లుగా నేను చెప్పాను. కానీ నా మనసులో అది లేదు. ఇలా మోసాలు చేసే వాళ్ళకి ఆడపిల్లల్ని ఇచ్చి బలి చేసి రేపు పొద్దున వాళ్ళని ఇంకొక అమ్మాయి కనిపించినప్పుడు వీళ్ళని చంపినా చంపుతారు ఇట్లాంటి వాళ్ళు. అందుకని నీ చేతిలో అమ్మాయికి సేఫ్టీ లేదు, చాలా మంది అమ్మాయిలకు సేఫ్టీ లేదు. అందుకని నువ్వు ఆ పోస్ట్ కి అనర్హుడివి. నిన్ను జైల్లో పెడితే తప్పితే నువ్వు మాట వినవు. ఇంకా చాలు, పోలీసులు వస్తారో చూసుకోండి. లేదు చూడమ్మా, కట్ చేసి పడదెంగింది మొడ్డ చూసుకుందాం లంజడక నేను లోపల లేపిస్తా అంటుంది కాదు. మనం కూడా తెలుసుకుందాం అయ్యా ఈ పాస్టర్ గాడు ఎక్కడ ఉంటాడో ఏందో ఈ కథ. మీకేమనిపించింది పృథ్వీ? మార్చి గారు 2 కాదండి 3.
ఏంటివవి? ఏంటివవి? అతని మాటలు విన్నావు కదా, అతను ఎంతో మందిని మోసం చేశాడు, అతను కావాలని మోసం చేశాడు, సైతాన్ వల్ల కాదు. అది నువ్వు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే నీ జీవితం అంత తొందరగా బాగుంటది. ఇప్పుడు నీ తల్లిదండ్రులతో కూడా మాట్లాడతాము, మాట్లాడి సైతాన్ మాట్లాడుతున్నారు. ఫస్ట్ కాదు, ఇది వినిపించడానికే మమ్మల్ని కూర్చోబెట్టారు అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా ఈ దరిద్రం అంతా వినడానికి. అలా అంత ఆమె కళ్ళ ముంగట అంత జరిగినా కూడా ఫైనల్ గా హ్యాపీ ఇది విని మనము క్లోజ్ చేద్దాం. మాకు లేదండి, అతను ఒకటే మాట అంటున్నాడు, నువ్వు పిచ్చిదానివి, నీ పైన ముద్రేశాడు. ఓకే, పాస్టర్ మాట్లాడట్లేదు. ఇంత జరిగిన ఆమె సైతాన్ అనిందంటే నాకు అసలు పాస్టర్ పోస్ట్ అంటే తెగ ముచ్చటేసేస్తుంది. అమృతసిద్ధి గారు మేము వెళ్ళిపోతామండి, మాకు ఆగే చేతి నిండా దశం భాగాలు, ఏదో మూడు వస్తే అప్పుడప్పుడు నగ్న ప్రార్థనలు ఇవన్నీ బాగుంటాయి సార్. నీకు అర్థం కాదు, చెప్పండి. 2 కాదు 3 అన్నాను కదండి. అదే ఏంటేంటివి కాదు, ఇద్దరే కాదు, మూడో సెట్ కూడా నన్ను కూడా జాయిన్ చేసుకోండి అంటున్నా. చేసేయడమే. అభిమన్యు గారు అంటే బిజీ ఉంటారు కానీ ఇంకా ఎందుకు, మా ముగ్గురం వెళ్ళిపోదాం పదండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి ఇంతకు మించి ఏం లేదు. ఫస్ట్ మన వాళ్ళంతా కూడా కనీసం దీంట్లో ప్రతి ఊళ్ళోనూ కూడా హిందువుల్లో ఒకడెళ్ళి ఎక్కడైతే చర్చిలు ఉన్నాయో మీరు మతం మారుతారా, కావాలంటే బాప్తిజం తీసుకుంటారా, ఏదో ఒక ఏడుస్తారా సంబంధం లే, ఖచ్చితంగా చర్చిలో ఒకళ్ళు లేకపోతే చాలా భయంకరంగా ఉంటుంది. అసలు దారుణంగా ఉంది ఇక్కడైతే. నిజంగా ఇది ఖచ్చితంగా చేయాలండి. అంటే మనం ఇక్కడ ఏదో ఒక్కరి విషయం జరుగుతుందని అనుకుంటున్నాం కానీ మన వాళ్ళే స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవడు ఎన్ని మాటలు చెప్పినా పుట్టింది మట్టి కోసం, పెరిగేది మట్టి కోసం, చచ్చేది మట్టి కోసం అనే మైండ్ సెట్ ఉన్నాడో కూడా బాప్తిజం తీసుకొని దెంగాలి చర్చిలకు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఆడపిల్లల్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఏమైంది చెప్పండి, ఇప్పుడు మనం ఎంత పీకులాడుకున్నా ఆ అమ్మాయి సరే, ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించి సెషన్స్ 4-5 సెషన్ల తర్వాత మారుతుండొచ్చు మెల్లగా, వాళ్ళ పేరెంట్స్ ఇంట్లోకి తీసుకెళ్ళి గారు అందులో జాయిన్ అయినా ఇప్పుడు వాడు ఎట్లా మేనేజ్ చేశాడు 40 రోజులు ఒంటరిగా నగ్న ప్రార్థనలకి. అది కేవలం వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. వీడు కూడా చెప్తాడు ఏసీ నీకు కనపడాలంటే ఈ విషయం ఎవరికి తెలియకూడదు అంటాడు. మనం పక్కనే ఉన్నా కూడా మనకు తెలియదు. వాడేమో పాపం ఆడపిల్లల్ని కాపాడుకుందామని మీరు చెప్పినట్టు ఎవడన్నా గట్టి స్ట్రాంగ్ మైండ్ ఉన్న హిందూ వెళ్తాడు పాపం, కానీ పక్కనే కూర్చుంటాడో తెలియదు. రోజు ఈమె మాత్రం రాత్రి నగ్న ప్రార్థనలకు పోయి వస్తుంటుంది, ఉదయం మాత్రం వచ్చి అన్నయ్య అందరు బాగున్నారా అంటుంటుంది. ఎవరికి తెలియదు. చర్చిలో జరిగే ఈ డిస్కషన్స్, మెజారిటీ డిస్కషన్స్ ఇట్లాంటివి ఉంటాయని నాకు కొంతమంది మన మిత్రులు చెప్తుండే. అంటే చర్చిలో వచ్చే పాస్టర్లు కాదు, విశ్వాసులు మెజారిటీ ఎవరైతే ఉంటారో, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ ఒక్క సంఘమోళ్ళు ఇంకో సంఘంకి పోకపోవడానికి కారణం దేవుళ్ళల్లో ఉన్న వాక్యంలో ఉన్న వైరుధ్యాలు కాదు. ఆ పాస్టర్ ఆ చర్చికి పిలిపించుకున్నటువంటి వాళ్ళలో కొంతమందిని పర్సనల్గా వాడుకుంటున్నాడు. ఆ ఎవరినైతే పర్సనల్గా వాడుకుంటున్నాడో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఆ మెంబర్స్ని ఇంకో దగ్గర పోకుండా చేసుకుంటున్నారు. అది దందా. అద్భుతంగా ఉందిరా నాయన మీది. సైతం మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఈ అమ్మాయికి మెయిన్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. ఆ ట్రాన్స్ లో నుంచి వచ్చేసి వాస్తవంలోకి తీసుకురాగలగాలి. అసలు ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే నేను చేయగలుగుతాను, కానీ ఇలాంటి మానసిక పరంగా అంటే ఇంత దృఢంగా నమ్మేటప్పుడు నేను కూడా కౌన్సిలింగ్ చేయలేనమ్మా. ఈ అమ్మాయిని ఖచ్చితంగా మనం ఈ అమ్మాయిని వదలొద్దు. రోష్ని కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది పంజగుట్లో, అక్కడికి పంపిద్దాము. పంపించి వాళ్ళు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఈ అమ్మాయి వాస్తవ ప్రపంచంలోకి వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక ఊహాలోకంలో ఉంది, వాస్తవ ప్రపంచంలోకి తీసుకుని వచ్చి ఆ అమ్మాయికి నిజంగా ఇప్పుడు భవిష్యత్తులో ఈ ఆంటీ మీరు ఆ చెల్లె మనం మాట్లాడిందా అది చూద్దాం. అయ్యా కానివ్వండి అయ్యా, ఇంకా ఛాన్స్ అయిపోయింది. లాస్ట్ దీనికైతే కౌన్సిలింగ్ రోష్నికి పంపించాల్సిందే. ఏదైనా అక్కడ డబ్బులు కట్టే విషయం కానీ ఏమీ ఉండదు. ఇట్లాంటి వాళ్ళని వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, నేను మాట్లాడి పంపిస్తాను. కన్న తీపి జోసఫ్ అంటే వద్దులేమ్మా. సో నాకైతే ఈ చెల్లె ఏదైతే నష్టపోయిందో నాకు ఆ అమ్మాయి ఒకతే కనిపించట్లేదండి. ఇట్లా చర్చిలలోకి వెళ్ళి ఇప్పుడు ఈ పిల్ల అంటే ఏదో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి
నిజంగానే నమ్మినట్టే అనిపిస్తుంది. యేసయ్యని బాగా నమ్ముకొని పాస్టర్‌లో యేసుని చూసుకుందో మరి ఏమైందో, యేసుని చూడాలన్న ఆతృతతోటి పాస్టర్‌తో తప్పు చేసింది. బయటకొచ్చి చెప్పుకుంటుంది ఇంకా అమాయకంగా వానికి సైతాన్ పట్టిందని. కానీ రియాలిటీ తెలుసుకొని చర్చిలల్లో ఇట్లా మోసపోయిన ఆడపిల్లలు ఎందరో. అదేదో నాకు ఎవరో రాసిన పాట అది గుర్తొచ్చింది. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలనమెంతో. ఆ! ఏందో పాపం బయటకొచ్చి చెప్పుకుంటే పరువు పోతదనుకున్న ఆడపిల్లలు కా ఈ సందర్భంలో మనం ఏం చేయలేమండి. ఎందుకంటే ఇప్పుడు పరువు కోసం బ్రతికే ప్రాణాలయిపోయినాయి చాలా మెజారిటీ. ఏం ఇట్లా చేయలేరు సార్. ఇప్పుడు ఇప్పుడు చిన్న ఎవడైనా ఏం చేస్తాడు ఉంటారు, చెప్పు? ఇప్పుడు ఇదే మన ఇంట్లో స్కూల్‌కి జరిగింది వెళ్ళే అనుకుందాం. పిల్లలు ఉంటారు, ఇంటికి ఆ! ఏంటండి? జరిగిన వాటిని ఏం చేద్దామో తర్వాత చూద్దాం. ఇప్పుడు జరిగిన జరగబోయేది వాటిని ఏం ఏంటనేది చేయాలని యెస్. తర్వాత ఆలోచిద్దాం. అవును. ఒక చిన్న ఇంటికి యాహ్! వచ్చి ఏ చేతిలో వీడియో గేమ్ పెట్టి కూర్చుంటాడు. కొద్దిగా టీవీ గట్టిగా దగ్గర చెప్పాలండి కూర్చుంటాడు. అమృత్ సిద్ధి గారు. టీవీ కొద్దిగా దగ్గర లౌడ్. కూర్చుంటే టీవీ కట్టేసి చదువు. ఐ రియలీ డోంట్ నో. వాళ్ళ సిగ్నల్ లేకపోతే నాకు తెలియదు, కానీ నాకైతే గనక పిచ్చ కోపం వస్తా ఉంది. ఇప్పుడు బాగుంది, టీవీ చెప్పండి. చూసేటువంటి పిల్లగాడికి అర్జెంట్ టీవీలోంచి రిమోట్ లాగేసి కూర్చుంటారు. ఏదో ఫోన్ చూస్తుంటే ఫోన్ చూడదని చెప్పి లాక్కుంటారు. చర్చికి పోయేటువంటి అమ్మాయికి పక్కన తల్లిదండ్రి వెళ్ళాలని తెలియదే? వెళ్తే వెళ్ళు, పోతే పో, నీ ఏడుపు నువ్వు వేడు. ఏసో లేకపోతే ఇంకో దిక్కుమాల మొత్తం ఏడు. ఏ పక్కన అమ్మాయి ఒక్కదాన్ని కూడా అక్కడ పంపిస్తున్నావు అంటే తెలియదా? అంటే కళ్ళ హిందువులలో ముందర ఒకటా రెండవి కనపడేది. అమృత్ సిద్ధి గారు, హిందువులలో అన్న అంటే అన్న అని, తండ్రి అంటే తండ్రి అని, బాబాయ్ అంటే బాబాయ్ అని అట్లా ప్రవర్తిస్తారు. కాబట్టి అయ్యో పాస్టర్ గారు బిడ్డ అంటాడు కాబట్టి ఆయన తండ్రితో సమానం, ఆయన బాగా నా బిడ్డని తన బిడ్డలాగా చూసుకుంటాడని అనుకుంటాడు ఎవడైనా. వాడు పోతే చేసే పనులన్నీ ఎవడు ఊహిస్తాడండి ఇట్లాంటివి? అది కూడా పాయింటే. సో నాకైతే నో వర్డ్స్ అండి. అంటే ఆఫ్‌కోర్స్ రెగ్యులర్ బేసిస్‌లో మనకొచ్చే ఇవి వేరు. పబ్లిక్‌గా వచ్చి ఇప్పుడు పర్సనల్‌గా మనము కాలొచ్చి పేరెంట్స్ మనతో చెప్పుకున్నది డిఫరెంటు. అది మనం మూడో కంటికి తెలవకుండా క్లోజ్ చేసేయి డిఫరెంటు. కానీ ఇట్లా పాపం ఒక ఆడపిల్ల ఒక ఛానల్‌ని అప్రోచ్ అయ్యి అక్కడ 10 మందికి తెలుస్తుందని తెలిసినా వచ్చి చెప్పుకుంటుందంటే ఏ లెవెల్ ఆఫ్ మైండ్ మ్యానిపులేట్ చేసుంటారు ఆ పిల్లని. సో, మన రిక్వెస్ట్ ఏందంటే, అరే బాబు! మతాలు మారుస్తున్నారు. మా దగ్గరున్న డబ్బులు తింటున్నారు. ఇది సరిపోదనకుండా ఆడపిల్లల మానాల్ని గూడా తీస్తే ఇంకెక్కడికి పోయి బతకాలిరా మేమంతా. చాలా బాధగా అనిపిస్తుంది. దీనికి మా దగ్గర ఉండే ట్రీట్మెంట్స్ అన్నీ డిఫరెంట్‌గుంటాయి. కానీ ఖచ్చితంగా ఈ పాస్టర్‌ని మాత్రం పోలీసోళ్ళు వదిలిపెట్టినా అభిమన్య సైన్యం అయితే వదిలిపెట్టదు. అభిమన్య సైన్యం వదిలిపెట్టినా ఇంకొకడున్నాడు వాడైతే అసలు వదిలిపెట్టడు. ఇది కన్ఫర్మ్ అండి. నా తరఫు నుంచి నేను ఇదే చెప్పగలను. బట్ ప్లీజ్ మన హిందూ ఫ్యామిలీస్ కానీ, క్రిస్టియన్ ఫ్యామిలీస్ గానీ, ముఖ్యంగా మన ఇంట్లో పెరుగుతున్న పిల్లల మీద కాన్సంట్రేషన్ పెట్టండి. ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళకి కొన్ని పరిమితులు పెట్టండి. వాళ్ళు దేవాలయం బోయినా, దర్గాలకు బోయినా, చర్చిలకు బోయినా ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు చెడిపోతున్నారనే దానికి ఇయాల రేపు ఈ టెక్నాలజీ వచ్చి మొత్తం చెడగొడుతుంది. కొన్ని వాటికి మనము ఇంట్లో కూర్చోబెట్టి ఇప్పుడు భగవద్గీతనో, రామాయణమో, ఈ మహాభారతము చదివితే ఇట్లాంటి ఆలోచనలొస్తాయా? ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచే రాముడి విలువలు, సీతమ్మ విలువలు నేర్పించినుంటే, ఆడపిల్లలకి సీతమ్మ గురించి, మగపిల్లలకి రామ, లక్ష్మణుల, శత్రుఘ్నుల గురించి, వీళ్ళ గురించి చెప్తే అన్నదమ్ముల బంధాలు, తల్లిదండ్రులతోటి ఎట్లుండాలో చెప్తే ఒక మగ పిల్లగాడైనా మంచిగా పెరుగుతాడు గదా! ఆడపిల్ల ఎట్లుండాలి, ఎంత అణకువగుండాలి, ఈ ఈ అందరితో అందరి మంచి కోరుకునే లక్ష్మీదేవిలాగా ఉండాలంటే ఎట్లుండాలని జెప్పి, ఓ లలితా సహస్రం చేపిచ్చినా, పోనీ అదే రామాయణంలో సీతమ్మ తల్లిని తీసుకున్నా, ఆ క్యారెక్టరిస్టిక్స్ మన ఇళ్లల్లో ఉన్నటువంటి పిల్లలకి మనము చొప్పించగలిగితే ఎంత బావుంటదండి. ఇప్పుడు ఇట్లాంటి దౌర్జన్యాలు ఇప్పుడు రేపొద్దున వాళ్ళు మతం మారినా, కర్మగాలి మతం మారినా,
ఆ విలువలు చిన్నప్పుడే మనం నేర్పించిన విలువలు ఎక్కడికి పోవు. వాళ్ళు లైఫ్‌లో దాన్ని ఫాలో చేస్తారు. అది మనం దయచేసి మనం అందరం ఫాలో చేయాలండి. మనం ఈ నేను మెజారిటీ చాలా మందిని చూస్తున్నా. మెకానికల్ లైఫ్ అయిపోయింది చాలా మందిది. ఒకడేమో సంపాదించడం వెనకలనే పడుతున్నాడు. ఇంకొకడు వ్యసనాల వెనకాల పోతున్నాడు. ఇంకొకడు ఒక్కొక్కడికి ఒక్కో పిచ్చి ఉంటుంది. ఇగో అందులో ఇట్లాంటి పాస్టర్ పువ్వు పిచ్చి లంజ కొడుకులుంటరు. ఆనికి అదే పని 24 గంటలు వాడి తల్లిని గూడా వాడు అదే కళ్ళతో చూస్తాడేమో మరి. నాకు డౌటే. ఇట్లాంటి రాక్షసుల్ని సంపిదెంగడమే మా ఏమిటి వాక్యంతో సంపిదెంగడమే మంచిది. చూసుకోండమ్మా. మీ ఫ్యామిలీస్‌లో ఏం జరుగుతుందో గమనించండి. ఈ వీడియో చెల్లెమ్మ అంజని పంపించింది. దానికి మేము రెస్పాండ్ అయినాం. స్టార్టింగ్‌లో ఏదో ఫన్నీగా ఉంటదేమో అనుకున్నాం గానీ, బట్ ఆ అమ్మాయి ఇంత జరిగిన తర్వాత గూడా ఆయన సైతాన్ పట్టిందని నమ్ముతుందంటే లెవెల్ ఆఫ్ కౌన్సెలింగ్ ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేసుంటారు. సరే ఆ పాపకి ఫ్యూచర్ బావుండాలనైతే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మనం గూడా అప్రోచ్ అయిదాం. రేపో మాపో వాళ్ళని చేరుకొని ఆ పాస్టర్‌నైతే వదిలేది లేదు. ఖచ్చితంగా వదిలేది లేదు. మన ప్రభుత్వం వాళ్ళు కూడా ఏందది మైనారిటీ మంత్రి అని ఒకడు, దేవాదాయ శాఖ మంత్రి అని ఒకడు, అరే మీకు పని పాటలు ఏమున్నాయిరా అయ్యా, మీరు ఇవే పనులు చూడాలా మీరు, పీకుడు గాల లెక్క మంత్రులు అని చెప్పి బుగ్గ కార్లేసుకొని తిరుగుడు కాదు. అయ్యో చూడండి, ఇట్లాంటి కేసులు చూడండి. ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, మతం పక్కకు పెట్టు నీ అమ్మ, అది దర్గాలో జరిగినా, అది మన చర్చిలో జరిగినా, గుళ్ళల్లో జరిగినా ఒకటేరా భయ్. ఆడపిల్ల మానాన్ని కాపాడలేనప్పుడు నా బొంగు మీ ప్రభుత్వాలు ఉండేంత పీకెలదెంత మరి. ప్రైవేట్‌గా ఎవడో ఒకడు ఒక సంస్థ వాడొచ్చి స్పందించేదాకా మీరేం పీకుతున్నారా? లోకల్ లీడర్లు ఏం చేస్తున్నార్రా అసలు? ఇక్కడి దాకా ఎందుకు రానిచ్చినార్రా మీరు? ఏ పార్టీ వాడైతే ఏంది మీరు? ఓట్లు దెంగిపోనీకొస్తారు ఇండ్ల పొంటి లంజోడకల్లారా మీరు. మిమ్మల్ని కూడా దెంగాల్సొస్తుంది. ఆడపిల్లని కాపాడండిరా మీరు. మీరు అభివృద్ధి చేయకున్నా పర్లేదు గానీ ఆడపిల్లని కూడా కాపాడలేకపోతే మీరేం నాయకులురా నాయన? మీదొక బతుకు. పిచ్చి ముండా కొడకల్లారా. ఎంతసేపు ఆడ భూములుంటే కబ్జా దెంకడానికి, ఆడ పలానా సేటుగాని దగ్గర ఇన్ని పైసలు దెంకపోవడం కాదు. ఇట్లాంటివి చూడండి. ఫస్ట్ ఇవి చేయండి. మీరు అసలు నాయకుడిగా ఎందుకు అవ్వాలనుకున్నారు? ఫస్ట్ స్టార్టింగ్ డేస్‌లో మీరేమనుకున్నారు? అవి గుర్తు తెచ్చుకొని సావండి నాయకుల్లాగా. మిమ్మల్ని కూడా అనాలి. మెయిన్ అసలు బయటోళ్ళని అనడం కంటే మన ఇంట్లో ఉన్న పిల్లల్ని మనం బాగా చూసుకుంటే మంచిదనేది నా ఉద్దేశం అండి. నేను ఎక్కువ ఎమోషనల్ అయ్యి ఏమన్నా తిడితే దయచేసి ఎవరేమనుకోవద్దు. బట్ కొన్ని సందర్భాల్లో విరక్తి కొడుతుంటది. ఇప్పుడు మోసపోయిన పిల్లల్ని చూసి బాధపడాలన్నా అర్థం కాదు. అవతల పిచ్చి లంజోడుకులు చూసి కోపం తెచ్చుకోవాలన్నా అర్థం కాదు. ఇంత జరుగుతున్నా కూడా పిచ్చి మాటలు మాట్లాడుతున్నందుకు నవ్వాలన్నా అర్థం కాదు. ఏందిది? ఎక్కడికి పోతున్నాం మనం? దయచేసి మీరు జాగ్రత్త అండి. మన ఇంట్లో పిల్లలు జాగ్రత్త. మహర్షి చెప్పు కంక్లూజన్. చెప్పేదేం లేదండి. వీళ్ళ కౌన్సిలింగ్ కంటే ఆ పాస్టర్ గారి కౌన్సిలింగ్ బ్రహ్మాండంగా ఉంది. 1000 టైమ్స్ బెటర్. వీళ్ళ కౌన్సిలింగ్ ఇస్తుంటే కూడా ఆమె ఒప్పుకోవడం లేదు. సేమిరా అసలు ప్రాణం పోయినా ఒప్పుకొని అన్నట్టు మాట్లాడుతుంది ఆమె. నాకు అనిపిస్తుంది అసలు ఇన్ని కౌన్సిలింగ్ ఆఫీసర్గా పెట్టుకుంటే చాలా మేలు కదా. పాస్టర్ కంటే కూడా కౌన్సిలింగ్ అద్భుతంగా చేస్తున్నాడు అసలుకి. కానీ విషయం అది కాదు. ఎట్లా చూసుకున్నా నాకు మాత్రం ఈ విషయంలో కళ్ళ ముందు నీకు అనుభవం కనపడుతున్నా కూడా నేను నేర్చుకోను, ఎవరికో అట్ట జరుగుతుంది నాకు జరగదు అని ఇంకా పాస్టర్ గారిని మేము సమర్థిస్తామని వాడి దగ్గరికే పోయి ఆడవాళ్ళని మాత్రం నేను ఆడవాళ్ళుగా కన్సిడర్ చేయను. అసలు మనుషుల కింద కూడా కన్సిడర్ చేయను నేను వాళ్ళని. నా దృష్టిలో పురుగులు వాళ్ళంతా. బుద్ధిలే కొంచెమన్నా. ఈశ్వరుడు తెలివి అనేది ఒకటి ఇచ్చినాడు కదా, దానికి ఆడేముంది మొగేముంది. నీ కళ్ళ ముందు ఒక అనుభవం కనపడతా అంటే నువ్వు నమ్మకుండా మళ్ళీ పోయి వాణి సంఖ కిందికే చేరినావంటే ఫస్ట్ మెట్టుతో కొట్టాల్సింది నిన్నే, పాస్టర్ గారిని కాదు. అక్కడ ఆడ అని నేను అసలు చూడాల్సిన అవసరమే లేదు. నాకు మంట ఎత్తిపోయేది ముందు వీళ్ళ మీదే. నీ బుద్ధి ఏమైంది? మొక్కల్లో పెట్టుకున్నావా? ఆలోచించబడలే కొంచెమన్నా? అంతేనండి. ఆవేశపడినందుకు క్షమించండి. కానీ నా దృష్టి మాత్రం ఫస్ట్ ఆడవాళ్ళ మీదే.
నీ బుద్ధి ఏమైంది? బుద్ధి ఈశ్వరుడు ఇచ్చాడు అనుకుంటున్నావా? ఇయ్యలేదు అనుకుంటున్నావా? వాడుతున్నావా? వాడట్లేదా? కనీసం నీ ఎదురుగా జరిగిన దానికైనా కనపడుతుందా లేదా నీ కళ్ళకి? అంతేనండి. కరెక్ట్. కాపరి ఫైనల్ గా మీరు చెప్పాలి. నాకైతే 2 అనిపిస్తున్నాయండి. మొదటిది, రోడ్ చివరి చెత్తకుండి దగ్గర పడేసాం సార్. ఎంతమంది పిచ్చోళ్ళు సిటీలో ఫ్రీగా తిరిగేస్తున్నారా? కరెక్ట్. అంతే. 2 మహర్షి గారు 3వ సెట్ కూడా రెడీ చేయండి. తప్పకుండా. ఒకసారి మీ సైజులో పంపిస్తే తెల్ల బట్టలు కుట్టించి అయ్యి అవసరంలా, లూజ్ గా వేయండి, వేసుకోవడానికి తీయడానికి కూడా రెడీగా ఉంటాయి. ఫ్రీ సైజ్ కావాలా? ఓకే సార్, అట్లనే కానివ్వండి. అదే చూడండి, వేసుకోవడానికి తీసుకోవడానికి వీళ్ళు ఉంటారంటే. అయితే మీరు కూడా మాటకు ముందు ఒకసారి నాకోసారి ఆమెనండము, చెప్పు బిడ్డ, ప్రార్థన చేస్తాను బిడ్డ, ఇట్లాంటివి చెప్పడం నేర్చుకోవాలండి మీరు. అలాగే బిడ్డ. అయితే చివర్లో అందరూ ప్రార్థన చేసి ముగించుడి. ఆమేన్. ఆమేన్. సో ఎస్, లెట్స్ క్లోజ్. అందరికీ నమస్తే, జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై భీమ్.